గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ అన్న. సో అన్న, రీసెంట్గా మనం బరాబర్ ప్రేమిస్తాను ఈవెంట్లో చూసాం. గుంజి గుంజి ఇప్పటికీ గుంజుతుంది లోపల. సో నార్మల్లీ దాని గురించి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది అంటే వాళ్ళ వైపు మాట్లాడే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఆడియన్సే ఇదే క్వశ్చన్ మరి మహేష్ బాబు గారిని కుర్చీని మడత పెడితే అంటప్పుడు ఎందుకు అనలేదు, విజయ్ దేవరకొండ గారు ఏం మాట్లాడుతున్నావురా అని డైలాగ్ చెప్తే ఎందుకు అనలేదు, ఎందుకనలేదు అందరూ అన్నారు కదా. విజయ్ దేవరకొండ ఆ మాట అన్నప్పుడు గట్టిగా అన్నారు. మహేష్ బాబుని ఆ రోజున అంటే బూత్ వాడలా వాళ్ళు, అక్కడతో ఆపేశారు. బట్ దట్స్ ఆల్సో కొంత కామెంట్ చేశారు అప్పట్లో. వాళ్ళు ఎందుకు అడగలేదంటే అడుగుతారు, ఎవరినైనా అడుగుతారు. కాకపోతే అది ఒక ఎడ్జ్లో ఉంది. మీరు ఎడ్జ్ దాటి బయటకు వచ్చేసి మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా సినిమాలో ఒక పర్టికులర్ పార్ట్లో ఆయన చేశానంటే ఓకే, నువ్వు వచ్చి స్టేజ్ 100 మంది ముందు అలా అనడం అనేది తప్పు. అలాగే ఏ అబ్బాయి అయినా సరే ఆ పచ్చి బూతులు ఈ రేపట్లో అందరూ మాట్లాడతారు, దాంట్లో ఏమీ లేదు. కానీ అందరూ మాట్లాడుతున్నారు కదా అని చెప్పి ఒక ప్రార్థనా స్థలంలోనో లేకపోతే సభ్య సమాజం అందరూ కూర్చున్న చోట లేడీస్ పిల్లలు అందరూ ఉన్న చోట నువ్వు మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది. సరే, లేడీస్ కూడా మాట్లాడలేదంటే కొంతమంది మాట్లాడుతున్నారు, కానీ ఒక రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా ఒక ప్లేస్కి. నువ్వు చెయ్యాలనుకుంటే నువ్వు ఇదే పని ఏదో ఒక ఆరోమలోనో లేకపోతే ఏదో ఒక చిన్న క్లబ్ తీసుకో, స్టాండప్ కామెడీలా పెట్టుకో, ఓన్లీ ఫర్ 18 అని బోర్డు పెట్టుకో, వచ్చి బూతులు మాట్లాడుకో, దాంట్లో ఎవ్వడు అబ్జెక్ట్ చేయడు. 18% పెట్టుకున్నాం కాబట్టి మేము ముందుగానే డిస్క్లైమర్ వేసాము. ఆ తర్వాత దాన్ని యూట్యూబ్లో కూడా పెట్టుకో, దానికి 18+ పెట్టుకో, ఎవ్వడు అడగడు. ఎందుకు అంతకన్నా బూతులు వస్తూనే ఉంటాయి. ఇంకా అంటే నువ్వు చెప్పినవి రెండే కాదు, సినిమాల్లో ఇప్పుడు ఒకవేళ నిజంగానే మీరు అలా చేయాలనుకుంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడానికి ఏదైనా ఒకటి అట్టే పెట్టుకోవాలి. హమ్ బాంబ్ లాగా నేంగే, ఇప్పుడు అర్థమయ్యేవాడికి అర్థమవుతుంది. లాస్ట్ వర్డ్ ఒకటే మాట్లాడితే ఉత్తినే లాస్ట్ వర్డ్ మాట్లాడితే ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోలేవు. ఇప్పుడు ఓహో ఈ కంటెక్స్ట్లో అలా అవును హిందీ వాళ్ళు అలాగే అంటారు కదా, అలా మాట్లాడేసినా కూడా ఆఖరికి దాన్ని డిఫెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నీకు డిఫెండ్ చేసుకోవడానికి లేదు, డైరెక్ట్గా నేను బూత్ మాట్లాడంటే లేదు అక్కడ. అది కూడా సినిమాలో పెట్టారు తప్ప సభ్య సమాజం అందరూ కూర్చున్న చోట లేదు. ఈవెన్ సినిమాలో లేదంట ఆ పాట, ఆ లిరిక్ అంటే ఓన్గా రాసుకుని వచ్చాడంట యాక్చువల్లీ ఈయన. అదేదో ఐన్స్టీన్ కనిపెట్టినట్టు అది పెద్ద రాయాలా దానికో, అదేదో పెద్ద ఘనకార్యంలాగా. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇది ప్రమోషన్ అనుకుంటున్నారంటే ఇలా చేస్తే జనాల్లోకి త్వరగా వెళ్ళిపోతాం, సినిమాకి యూజ్ అవుతుంది, ఇలా చేస్తే రేపు పొద్దున ఇప్పుడు యాటిట్యూడ్ స్టార్ అని ఎవరో సరదాగా పిలిచారు, ఇప్పుడు అది స్టార్డమ్ అయిపోయింది. సో ఏమనుకుంటున్నారంటే ఇలా చేస్తే ఒక స్టార్ అయిపోతాం, ఎప్పుడో ఒక 10 సినిమాలు 15 సినిమాలు 15 సంవత్సరాలు కష్టపడాల్సింది వెంటనే వచ్చేస్తుంది కదా అని ఆనందపడుతున్నారు. అదే ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు యూత్ ఐకన్ అవ్వాలి తప్ప బూత్ ఐకన్ అవ్వకూడదు. ఇంకా 4 సార్లు ఎట్లా చేస్తే యూత్ ఐకన్ కాదు, మిమ్మల్ని బూత్ ఐకన్ అంటారు. యూ వాంట్ దట్. ఆయన ఏదో చెప్తారు, నన్ను చాలా మంది ట్రోల్ చేశారండి, అదంతా మనసులో పెట్టుకొని ఆ కసి ఇక్కడికి ఎక్కానంటాడు. ఇదేం లాజిక్? ఎవరో ఏదో అన్నారని. ఓకే, ఇప్పుడు నువ్వు నన్ను తిడితే నేను వెళ్ళి ఆయన తిట్టినట్టు ఉంటుంది, అందరినీ తిట్టినట్టుంది. అదేదో చెప్తారు సినిమాలో, ఆడియన్స్ మీద రివెంజ్ చేశారు. సరే, ఫస్ట్ చిన్న కుర్రాడు ఏదో మొదటి తప్పుగా కొంచెం మందలించి చెప్తే అయిపోయాయి. కానీ ఆయన అక్కడితో ఆగకుండా అంటే సినిమా రిలీజ్ ఉంది కదా, ఇంకా దీన్ని ఇష్యూ పెద్ద చేయాలనుకున్నాడు. వెళ్ళి కూర్చున్నాడు, మీడియా ఛానల్స్లో కూర్చున్నాడు, పెద్ద పెద్ద జర్నలిస్టులను పట్టుకొని నన్ను అంటావా ఒరే తొరి కొట్టాడు. ఒరే తిరే అంటాడు. అంత పెద్ద ఆయన, తండ్రి వయసు ఆయనకి మేబీ కనీసం ఒక బాబాయ్ వయసు అయినా ఉంటుంది కదా. ఆయన ఏదో వాచలతో లేకపోతే ఒక మాట అన్నా కూడా అంటే దిస్ షోస్ హిజ్ అంటే విలువలు. ప్రాబ్లం ఏంటంటే నేను అంటే ప్రభాకర్ గారు ఏమంటున్నారంటే పిల్లలు ఈ జనరేషన్ పిల్లలండి మన మాట వినరు అని చెప్పి ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో చెప్పినప్పుడు
అంటే మీ అబ్బాయికి మీరు చెప్పరా అని చెప్పి కొంతమంది మీడియా అడిగినప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఎందుకు వింటారండి, అయినా తన ఫ్రీడమ్ తనకి ఇచ్చాను అని అన్నారు. బట్ ఒక లెగసీని కంటిన్యూ చేస్తున్నప్పుడు ఏదో ఇప్పుడు ఆయనకంటూ ఒక చిన్నదో ఏదో ఒకటి సంపాదించుకున్నారు ఈ టీవీ ఇండస్ట్రీలో కానీ దానిలో కానీ. సో ఇప్పుడు కంటిన్యూ అవుతున్నప్పుడు బ్యాడ్ నేమ్ వస్తున్నప్పుడు అప్పుడైనా కొంచెం రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఆయన లెగసీ కంటిన్యూ చేసేట్టు ఉండాలి తప్ప కూర్చున్న వాళ్ళ లెగసీ వెళ్ళిపోయేట్టు ఉండకూడదు. జేడి చక్రవర్తి కదా అదే అన్నారు, నేను లేచి వెళ్ళిపోదాం అనుకున్నాను. లెగసీ అంటే జనాలు లెగసిపోయేట్టు ఉండకూడదమ్మా. ఆయన ఏదో పేరు సంపాదించుకున్నారు పాపం ఆ సీరియల్స్ సినిమాలన్నీ చేసి. ఇప్పటికే ఆయనకి బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు. అది పెట్టుకొని నువ్వు వచ్చావు తప్ప నువ్వు సొంతంగా రాలేదు కదా. ఇప్పుడు ఎక్కడైనా సరే టక్ మన అబ్బాయి పేరు చెప్పమంటే రాదు. ప్రభాకర్ కొడుకు, ప్రభాకర్ గారి అబ్బాయి, ఇదే వస్తుంది. ఇది ఇప్పటికీ కూడా యాటిట్యూడ్ స్టార్ అనేది ఏదో నలిగింది కాబట్టి అంటున్నారు, కానీ సడన్గా పేరు అడిగితే కొంతమందికి రావట్లే. యాటిట్యూడ్ స్టార్ సినిమా అంటున్నారు, చంద్రహాస్ అనలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీని అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక కల్ట్ ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగానే గుర్తుపెట్టుకోగలుగుతున్నారు. సో లేదు ఇప్పుడు పేరెంట్స్ తరపున కూడా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు అంటే పేరెంట్స్ కూడా అలా వదిలేయడం కరెక్ట్ అయినా, అంటే ఫ్రీడమ్ అని పేరుతో వదిలేస్తే అది కరెక్ట్ అయినా అనేది? 18 ఏళ్ళు దాటిన తర్వాత ఎవడి ఇష్టం వాడు, సరే 21 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా వాడి ఇష్టం వాడిది, వాడు బూతులు మాట్లాడతాడా, దానికి ప్రభాకర్ గారు రెస్పాన్సిబుల్ కాదు. కాకపోతే జనాలు ఒక మాట అయితే ఆయన అంటారు, ఏమయ్యా ఇలా పెంచావా అని చెప్పి అనడానికి ఆస్కారం ఉంది. ఆ ఆస్కారం ఇచ్చిన ఆయనకే నాకేం లేదు అనుకున్నప్పుడు నువ్వు 100 మాటలన్నా ఆయన పట్టించుకోడు, ఈయన పట్టించుకోడు. కాకపోతే పట్టించుకునే వాళ్ళు పట్టించుకున్నప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది ఎక్కడ లీగల్గా. ఇప్పుడు ఇది న్యూసెన్స్ సెక్షన్ అవుతుంది. పెద్ద నేను తీసుకెళ్ళి లోపల వేస్తారో లేకపోతే అంత ఉండకపోయినా కనీసం ఒక ఫైన్ అయినా అవుతుంది. దానికి మించి సోషల్ బాయ్కాటింగ్ జరుగుతుంది. ఏదో కొంతమంది యూత్ ఎవరైతే ఉంటారో ఏం మాట్లాడుతున్నారో మైదా పిండి అంటే ఊగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి కూడా భలే 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 ఏముంటారా భలే, అది పెద్ద వింత, అదేమన్నా రాకెట్లో చంద్రమండలానికి వెళ్ళినట్ట, నువ్వు కూడా అనొచ్చు ఆ మాట, ఎవడైనా అంటాడు. దానికి పెద్ద సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లాగా లిరిక్ రాసినట్టు నేను కష్టపడి రాసుకో, అలా ఏముండదు. అది ఎవడైనా మాట్లాడతాడు. కాకపోతే అది స్టేజ్ ఎక్కి మాట్లాడితే కొంతమంది అంటే పాజిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుతున్నారు. అంటే లిటరల్లీ ఎంతో కాన్ఫిడెంట్గా ఆ పాట పాడొచ్చు అనే ధైర్యంతో గట్స్తో పాడాడు. పాడిన తర్వాత కూడా లిటరల్లీ ఒక జర్నలిస్ట్ వచ్చి మాట్లాడినప్పుడు ఏదో ఒకటి, ఇప్పుడు జర్నలిస్ట్ అంటే తోపు కాకపోవచ్చు అన్న, కాకపోతే ఏంటంటే జర్నలిస్ట్ అంటే భయం ఉంటుంది. కాదు నీకు ఒకటి చెప్తా, ఇప్పుడు తిరిగి వార్నింగ్ ఇవ్వడం ఆన్ కెమెరా మళ్ళీ వచ్చి. ఇప్పుడు డేరింగ్ డాషింగ్ అనే దానికి ఒక ఇది ఉంటుంది, ఒక అర్థం ఉండాలి, అర్థవంతమైనది ఉండాలి. ఇప్పుడు రోడ్లో పోసుకుంటాం, ఎక్కడో పక్కన వాడు తిరిగి ఎక్కడో పోసుకుంటారు, చూడరా వీడు స్టేజ్ మీద అందరి ముందు అని చెప్పి చూడు వీడి ధైర్యం చూడరా, స్టేజ్ ముందు పోసాడంటే వీడికి అతను మగాడు అంటావా? అనం కదా. లేదు సార్, అందరూ పోసుకుంటారు కదా, పోసుకున్నాడు ఎవడు, అందరూ పోసుకుంటారు, అందరూ బూతులు మాట్లాడతారు. అయితే రోడ్ అవతల పోయడం వేరు, స్టేజ్ ఎక్కిపోయడం వేరు కదా. ఏదో సన్సివర ఏదో క్యాంటీన్లో కూర్చొని మాట్లాడడం వేరు, నువ్వు స్టేజ్ ఎక్కి బూతులు మాట్లాడడం వేరు కదా. ఇప్పుడు నేను చెప్పింది నీకు ఎట్టా ఉంది? వచ్చింది అది మా యూత్ అంతా ఇప్పుడు చూసి చూడరా మనోడు స్టేజ్ ఎక్కి పోసాడరా అంటే అదే ఓకే, పెద్ద విచిత్రం ఏం లేదు. ఏ మెంటలా లేకపోతే సైకలాజికల్ ప్రాబ్లం అనుకుంటారు తప్ప ఇలాంటి వాళ్ళు నలుగురు అవి భలే భలే అంటే ఇంక నువ్వు రెచ్చిపోయి రేపు ఆ పనులు కూడా చేస్తారేమో చెప్పలేము. సో ఇట్స్ నాట్ రైట్. ప్రతి ప్లేస్కి ఒక ఇది ఉంటుంది. అదే మన అనసూయ విషయంలో కూడా అదే గొడవైంది. ప్రతి ప్లేస్కి ఒక డీసెన్సీ డిగ్నిటీ అనేది ఉంటుంది, దానికి తగ్గట్టుగా పోవాలి. స్టేజ్ మీద చేసే పనులు స్టేజ్ మీద చేయాలి. ఏదో మీ నలుగురు కూర్చొని ఒక పార్టీ పెట్టుకొని కూర్చున్నప్పుడు ఇంకా బూతులు మాట్లాడుకుంటారు, దాంట్లో పెద్ద వింత లేదు, అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అక్కడ చేసావు కదా ఇక్కడ చేస్తామంటే కాదు. సో దీన్ని గట్స్ కేటగిరీలోనో లేదంటే ధైర్యం కేటగిరీలోనో డేరింగ్ అండ్ డాషింగ్ అని పదాలు ఇవ్వడం. నీకు గట్స్ అంటే నీకు నిజంగా గట్స్ ఉంటే నీ సబ్జెక్ట్లో దమ్ము చూపించు, నీ యాక్టింగ్లో దమ్ము చూపించు. అఫ్ కోర్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్, నాకు అతని కాన్ఫిడెన్స్ నిజంగా నచ్చుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఆ నీ సబ్జెక్ట్ ఎంపికలో అలాగే ఆ మేకింగ్లో వాటిల్లో చూపించండి దమ్ము. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, ఐ డోంట్ నో, మీరే చెప్పాలి స్టేటస్ ఏంటి, ఉందా పోయిందా? లేదు ఇంకా, ఐ మీన్ టూ ఎర్లీ అని అనుకోవాలి. ప్రెసెంట్ అయితే అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే లేదు. అదే
టాక్ అయితే మేబీ ఇట్స్ టూ ఎర్లీ అని అనొచ్చేమో. మేబీ ఇంకో 2 daysలో ఏమైనా డిసైడ్ అవుద్దాం కరెక్ట్గా. నేను చూడలేదు, చూస్తే బట్ మీ దమ్ అంతా దాంట్లో చూపించండి. లేకపోతే ఎవరన్నా రక్షించడమో కాపాడడమో, లేకపోతే మూగజీవాలు చచ్చిపోతున్నాయి వాటిని రక్షించడమో, చిన్నపిల్లలను సేవ్ చేయడము, ప్రశ్నించడానికి ఎవరైనా సరే అన్యాయం అయిపోతుంటే వాడి పక్షాన్ని నించొని గట్టిగా ప్రశ్నించండి దమ్ముంటే. అంతేగాని ఇది దమ్ము అంటే ఎట్లా, ఇది దమ్ము కాదు, ఇది ధైర్యం కాదు. ఒక చిన్నపిల్లని తీసుకొచ్చి నాన్న కళ్ళకి గంతలు కట్టేసి ఇక్కడ పోయిరా అంటే కూడా పోసేస్తాడు. అదే ఈ మధ్య ఒక సినిమా వచ్చింది చూసావా, ఇది పేరు గుర్తురాట్లేదు, వాడు అందరు పిల్లల్ని పైకి పట్టుకెళ్తాడు టాప్ ఫ్లోర్లో. వష్ టూ కాదు పిల్లలందరినీ పైకి పట్టుకెళ్ళి అందరికి కళ్ళ గంతలు కట్టేసరే అందరు పోయిన. అది పెద్ద దమ్ము ధైర్యము అని చెప్పడానికి లేదు, ఏముంది దాంట్లో, అసహ్యం చండాలం అంతే. కాకపోతే ఈ వల్నరబుల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో మెయిన్ థింగ్ నాకు అట్ ద సేమ్ టైం అగైన్ ఎవరైతే పొట్టి బట్టలు వేసుకొని ఫంక్షన్లకు వస్తుంటారో వాళ్ళకి కూడా నేను చెప్పేది అదే, ఒక పెద్ద 21 ఏళ్ళు దాటిన వాళ్ళు, వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు, దే కెన్ డిసైడ్ ఫర్ దెమ్సెల్వ్స్. కానీ ఈ ఏజ్ ఎక్కడైతే ఉంటున్నారో 13 ఏళ్ళ నుంచి 21 ఏళ్ల లోపు పిల్లలు, వీళ్ళని మనం ఒక ప్లేస్కి అలౌ చేస్తున్నాం అంటే ఆ ప్లేస్లో నువ్వు బూతులు మాట్లాడడం కానీ ఇలాంటి బూతు బట్టలు వేసుకోవడం కానీ చెయ్యకూడదు అనేది స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉండాలి. ఆ ప్లేసెస్లో వాల్ పోస్టర్స్లో కూడా అటువంటి ఉండకూడదు, కట్అవుట్లు కానీ ఇవన్నీ కూడా అటువంటి ఉండకూడదు. సో అలా మనం మన వరల్డ్ని చేసుకోవాలి. నీకు నిజంగా దమ్ముంటే నువ్వు వెళ్ళి, ఇప్పుడు మన ఏమంటారు మాల్స్ ఉన్నాయి, అండర్ గార్మెంట్స్ యాడ్స్ పేరుతోటి అమ్మాయిల్ని అర్ధనగ్నంగా ఇంత పెద్ద కట్అవుట్లు పెట్టి నించోబెడుతున్నారు. చూడ్డానికి జుగుప్సకరంగా ఉంటుంది. నీకు నిజంగా దమ్ముంటే నువ్వు వెళ్ళి రాయి తీసుకుని దాన్ని కొట్టి ఇది అశ్లీలంగా ఉంది అని చెప్పి చూపించు, అది దమ్ము, చెయ్యి. కరెక్ట్. అంటే ఇప్పుడు పక్కనే ఇప్పుడు నేను కూడా అలాగే ఉంటాను అని చెప్పి చేయడం అనేది ఫ్లెక్సీలో ఎందుకు డైరెక్ట్ వస్తాను అంటే అది గట్స్ అని అనుకోకూడదు. పక్కింట్లో పక్కనే ఈవెంట్ జరుగుతుందంటే ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతారు. సెలబ్రిటీ అనేది సెలబ్రిటీస్ వస్తారు, యాక్టర్స్ వస్తారు అనేది జేడి చక్రవర్తి గారు కొంచెం అవ్వచ్చు, కొంతమంది వస్తున్నారు. మాల్కి వెళ్ళు, పెద్ద కట్అవుట్ ఉంటుంది, చూడడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి ఫంక్షన్స్ మీద కూడా ముందే ఉన్న కొంచెం సీరియస్నెస్ గా మిగిలిన వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత ఉందంటారా సినిమా వాళ్ళు కానీ ఎవరైనా? ఇది ఫ్లాష్ మ్యాప్ లాగా ఎవరికి చెప్పలేదు, డైరెక్ట్ గా వచ్చి చేసేస్తే ఏం చేస్తాం అది. ఇప్పుడు ఇది రికార్డెడ్ కాబట్టి మనం ఏదో ఎడిట్ చేసుకోవచ్చు. ఇది లైవ్ అనుకో, తక్కువ నేను ఒక మాట మాటేస్తాను అనుకో, అది డేర్ కాదు, కామన్ సెన్స్ లేకపోవడం, సెన్స్ ఆఫ్ డిగ్నిటీ లేకపోవడం అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది.